ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు అనంతో అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. శాస్త్రీయ సంగీతం అనేది కేవలం భారతీయమైన కళ మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న మహోన్నతమైన ఆధ్యాత్మిక సంప్రదాయం. అలాంటి సంగీత వారసత్వాన్ని నిలబెట్టి తన స్వర సాధనతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ తాడేపల్లి లోకనాథ శర్మ గారు. 6 దశాబ్దాలకు పైగా సంగీత రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలకు ఇటీవల వరుసగా లభించిన ప్రతిష్టాత్మకమైన గౌరవాలు శాస్త్రీయ సంగీత ప్రపంచానికి గర్వకారణంగా నిలిచాయి. భారత తపాలా శాఖ డాక్టర్ తాడేపల్లి లోకనాథ శర్మ గారి పేరుతో, అలాగే వారి తండ్రి గారైన బ్రహ్మశ్రీ తాడేపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పేరుతోనూ ప్రత్యేకమైన తపాలా కవర్లను విడుదల చేశాయి. అలాంటి గౌరవం పొందడం అత్యంత అరుదైన ఘనతగా మనం గుర్తించవచ్చు. తండ్రి గారి దగ్గర నుంచి సంగీతాన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్న డాక్టర్ లోకనాథ శర్మ గారు కర్ణాటక సంగీతంలోనూ, అలాగే భక్తి సంగీతంలోనూ, జానపద సంగీతం రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారు. సంగీత ప్రపంచంలో అపారమైన అనుభవాన్ని కలిగించిన శ్రీ లోకనాథ శర్మ గారు ఈరోజు అనంత అంతరంగం కార్యక్రమం వేదికగా మన ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులతో వారి అంతరంగాన్ని పంచుకోవడానికి వచ్చారు. వారిని ఆహ్వానించుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ప్రధానంగా ఈ సంగీతము అనే దానికి సాహిత్యం చాలా అవసరమైన విషయం. దాని యొక్క భావ ప్రకటన మొదలైనవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని చేస్తూ ఉండాలి. ఈ విషయంలో చిత్తూరు నాగయ్య గారు కానివ్వండి, లేకపోతే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కానివ్వండి, సుబ్రహ్మణ్య పిల్లయ్య గారు కానివ్వండి, వీరందరూ కూడా సాహిత్య ప్రాధాన్యాన్ని విశేషంగా చెబుతూ వచ్చినందువలన సంగీతానికి ఉన్న ప్రాధాన్యం ఇంకా పెరిగింది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అదే కోవలో మిమ్మల్ని కూడా మేము గుర్తించడం జరుగుతోంది. దీనికి ఉన్న ప్రాధాన్యాన్ని మీ నోటితో విందాం అనుకుంటున్నాం. సాహిత్యానికి సంగీతం, సంగీతానికి సాహిత్యం కాదు. సాహిత్యానికి సంగీతం దేనికంటే మామూలుగా మనం మాట్లాడేదానికి ఒక స్వర శబ్దం, అంటే మనం మాట్లాడే మాట కూడా స్వరమే. సంగీతపరంగా దానికి ఒక శోభ కూర్చోటం కోసం సంగీతం. ఇప్పుడు మనకి మామూలుగా మనం పాడేది ఏంటి? సాహిత్యాలే కదా. ఆ సాహిత్యాలకి భావాన్ని, దాంట్లో ఉండేటటువంటి అర్థాన్ని, అది కన్వే చేసే మెసేజ్ని తెలుసుకోవటం పాట. దాని ద్వారా అది ఏ విధంగా ఎన్ని రకాలుగా మనం ప్రదర్శించగలుగుతాం అనేది దాంట్లో సాహిత్యంలో ఉండేటటువంటి పదాలని బట్టి ఉంటుంది. ఉదాహరణకి, రామ నన్ను బ్రోవ రావేమకో అని సాహిత్యం. దీనికి సంగీతం ఏ విధంగా పెడితే బాగుంటుంది, ఎన్ని విధాలుగా దీంట్లో మార్పులు చేర్పులు కూర్చోవచ్చు, అది వాళ్ళ అవగాహన శక్తిని బట్టి ఉంటుంది. నన్ను బ్రోవ రావేమకో, రామ నన్ను బ్రోవ రావేమకో, దాన్ని ఈ విధంగా నేను విభజించా. నన్ను బ్రోవ రావేమకో, ఎవరిని అడుగుతున్నాడు? రామా నన్ను బ్రోవ రావేమకో. సాహిత్యం తెలుసుకోకుండా పాడినప్పుడు దాని యొక్క అర్థం మారిపోతుంది. కొంతమంది ప్రేమతో అని పాడతారు. ఊరికే ఉదాహరణ చూపిస్తా, అంటే ఇది ఎవరిని కించపరిచేది, అంటే ఆ విధంగా తరతరాలుగా వస్తుంది కాబట్టి అది మన వినికిడికి అలవాటు అయిపోయింది కాబట్టి దాన్నే ఇది చేస్తున్నాం. ఇది కొత్త తరహా. రామ నన్ను బ్రోవరా, రామ నన్ను బ్రోవరా, రామ నన్ను ఏమిటి దాని అర్థం? ఏమన్నా అర్థం తెలుస్తుందా? రావేమకో లోక విరమానన్ను. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి? సంగీతం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు,
సంగీతం భక్తి పారవశ్యంతో వాళ్ళు తన్మయత్వం చెంది వాళ్ళందరూ కూడా భగవంతుడితో మాట్లాడుకున్నారు సాహిత్యం ద్వారా. ఎప్పుడైతే ఈ ప్రదర్శనాత్మకంగా సంగీతం వచ్చిందో అప్పుడు ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు నేను పాడి చూపించిన దాంట్లో ఏమైనా భావం ఉందా? అంటే ఇప్పుడు నేను పాడబోయే దాంట్లో భావం ఉందా? నన్ను బ్రోవ రావేమకో. నెక్స్ట్ స్టేజ్ ఎవరిని అడుగుతున్నాడు? రామా నన్ను బ్రోవ రావేమకో లోకాభిరామా నన్ను బ్రోవ రావేమకో లోకాభి. దాన్ని ఇంకా ఆ స్టేట్మెంట్ని ఫర్దర్గా ఎక్స్ప్రెషన్ కలిగించడం అన్నమాట. అది సంగతి. ఆర్ద్రత ఉండవలసిన చోట రాజసాన్ని తీసుకొచ్చినా లేకపోతే తామసాన్ని తీసుకొచ్చినా భావ ప్రకటనలో లోపం ఏర్పడుతుంది. బాగుంది, చాలా బాగుందండి. అన్నమాచార్య వారు కీబోర్డును బ్యాంగోస్ డ్రమ్స్ పెట్టుకొని పాడలే. ఎప్పుడైతే ఎంటర్టైన్మెంటల్గా దీన్ని తీసుకొచ్చావో అప్పుడు ఇవన్నీ వచ్చినాయి. ఎందుకు? ఈ విధంగా పాడి ఒప్పించగలిగేటటువంటి సామర్థ్యం లేకపోవటం వల్ల. రావేమకో రావేమకో రావేమకో, అక్కడ క్వశ్చన్ మార్క్. లోకాభిరామా, రాముడిని ఆర్తిగా పిలుస్తున్నాడు ఆయన. నాయన నన్ను ఎందుకు కాపాడటానికి రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నాడు. రావేమకో అని అడుగుతూ వస్తాడా రాముల వారు? ఆ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ వల్లనే భక్తి కలుగుతుంది. ఈ వయసు వచ్చేంత వరకు నిరంతరము సాధన అనేది సంగీతంలో కొనసాగుతూ ఉన్నప్పుడే దానిలో పరిపక్వత సాధ్యపడుతుంది. దానికి ఒక పునాది ఉంది, అది చిన్నతనంలోనే పడుతుంది ఖచ్చితంగాను. ఆ పునాది వేసిన గురువులు, మీ తల్లిదండ్రులు, వారి గురించి మీ నోటితో విందాం అనుకుంటున్నాం. మా నాన్నగారి పేరు తాడేపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అమ్మగారి పేరు స్వరాజ్యలక్ష్మి గారు. మా తండ్రి గారికి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎక్కువ మక్కువ. సాహిత్యం రాయటం కూడా ఆయన చిన్నతనం నుంచే ఆయనకి వస్తున్నటువంటి అలవాటు. అంటే ఆయన చెప్పిన మాటల్లో ఏమీ తెలియదు, అవి ఆసువుగా వచ్చినాయి అంతేగాని రాయాలని రాసినవి కాదు. సందేహం అండి. ఆయన రాస్తూ పాడుతూ వింటూ అవగాహన చేసుకొని అమ్మ అనమంటుంది చిన్నప్పుడు. అమ్మ దాన్ని మనం చూసి అది గ్రహించి అమ్మ అంటాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఇమిటేషన్ ఆఫ్ దిస్ సౌండ్. సంగీతం కూడా అంతే. మనం ఏం చేస్తున్నాము? నేర్పిస్తున్నాము. నేను నేర్పిస్తున్నాము, అదే వాళ్ళు పాడుతున్నారు. అది కాకుండా దానికంటే పైన ఇంకో స్టేజ్ ఉంది అనేది తెలియపరచాలి నేర్పించే అధ్యాపకులు. లలితా సహస్రనామం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కృతి చొప్పున 1000 కృతులు 24 సంవత్సరాలు పట్టింది. అందులో విశేషం ఏమిటంటే ఆ సాహిత్యంలో ఏ రాగంలో అయితే ఆయన అనుకుని రాశారో ఆ రాగ ముద్ర, ఆ రాగం పేరు వస్తుంది. ఇప్పుడు అన్నమాచార్యుల వారు ఏ రాగంలో ఎట్లా పాడారో మనకు తెలియదు, రాగాల పేర్లు మాత్రం రాయబడి ఉన్నాయి. అట్లాగే త్యాగరాజస్వామి వారు ఏ విధంగా పాడి ఉంటారో మనకు తెలియదు. విన్నవాళ్ళు ఉన్నారు, ఆయన శిష్య పరంపర వచ్చింది అని చెప్పని చెప్తున్నారు. అదే మనం ప్రచారంలో ఉన్నది వాడుకలో తీసుకొచ్చాం. నా ఉద్దేశంలో వాళ్ళు ఈ విధంగా పాడి ఉండరు. ఇప్పుడు నేను చూపించిందే ఉదాహరణ. నా యొక్క అవగాహన బట్టి నగుమోముగనలేని నాజాలి తెలిసి
నగుమోము కనలేని నాజా. ఆ జాలి అక్కడ కనిపించాలి, వినేవాళ్ళకి ఆ దృశ్యం కనిపించాలి. నగ్గుమోము గనలేని నాజాలే తెలిసి నగ్గు. దీంట్లో ఏమన్నా మీకు స్వారస్యంగా ఏమన్నా ఉందా? కనిపించట్లేదు. ఆ పదచ్ఛేదం కూడా మారిపోతే అది జాలో లేకపోతే ఆలో కూడా తెలియడం కష్టమవుతుంది. సో అక్షర స్పష్టత తెలియాలి. ప్రతి అక్షరానికి ఒక ధ్వని ఉంది. ఆ ధ్వనిని ప్రకారం ఆ అక్షరం పలికినప్పుడే దానికి ఒక అందం, ఆ భావం అనేది అదే మళ్ళా డెలివరీ ఆఫ్ సౌండ్. ధ్వనిని మనం ఏ విధంగా ధ్వనింపజేస్తామో దాన్ని బట్టి ఈ వివిధ రకాలైనటువంటి రసాలు మనకి తెలుస్తాయి. మనం ఏదైనా ఒక పాట పాడినప్పుడు వినేవాళ్ళకి ఆ దృశ్యం కనబడేటట్టుగా ఉండాలి. ఇప్పుడు అన్నమాచార్యులు ఇప్పుడు అన్ని సాహిత్యాలన్నీ ఏమిటి? తత్వాన్ని ఉపదేశిస్తున్నాయి, భక్తి ప్రధానంగా రాసినవి. కాబట్టి జీవితంలో ఉండేటటువంటి జరిగేటటువంటి ఆ వివిధ రకాలైనటువంటి వాటిని తెలియపరుస్తుంది. నానాటి బ్రతుకు నాటకము, ఇది సాహిత్యం. అది ఏ విధంగా మనం తెలియజేయాలి? సంగీతం ద్వారా తెలియజేయడం మన విద్వత్ అంతా గుప్పించటం కాదు. రాగ ప్రధానం, సాహిత్య ప్రధానం, భావ ప్రధానం, ఈ మూడు చాలా ముఖ్యం పాటకి. ఊహించుకోగలగాలి, అవతల భావాన్ని బట్టి దానిలో ఉన్న అంతర్యాన్ని ఊహించుకోగలిగి దానికి కట్టుబడిపోయి ఉండగలగాలి. ఎప్పుడైతే మనకి ఆ అవగాహన కలుగుతుందో వినేవాళ్ళకు కూడా ఆటోమేటిక్గా కలుగుతుంది. నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము. ఆయన స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అన్నమాట. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్ట నడిమి పనే నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్ట నడిమి పనే నాటకము. ఎట్టనెదుటగలది ప్రపంచము, కట్టగడపటిది కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము. దీన్ని తాళంతో పాటు పాడినప్పుడు ఏ విధంగా వస్తుంది? మనకేమిటంటే ఎందుకు ఈ పదభ్రంశం ఇవన్నీ జరుగుతున్నాయంటే తాళానికి ఏర్పాటు చేశారు ఈ పాటలని. మన త్యాగరాజ స్వామి వారు అనే ఒక వాగ్గేయకారుడు ఉన్నాడు అని మనకి తెలియటానికి కారకురాలు ముఖ్యంగా మన బెంగళూరు నాగరత్నమ్మ గారు. ఆవిడ లేకపోతే త్యాగరాజ స్వామి లేడు. త్యాగరాజ స్వామి రచనలన్నింటినీ బతికింపజేసిన వాళ్ళు అరవ్ వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవే. మన యొక్క కృషి దాంట్లో ప్రచారం చేయాలన్నటువంటి ఇది బిగ్ జీరో. ధైర్యంగా చెప్తాను. వాళ్ళు పాడింది విని మనం దాన్ని అనుకరించి దాన్నే సాగిస్తూ వస్తున్నాం. సాహిత్యం తెలిసిన వాళ్ళు కూడా ఆ విధంగా పదభ్రంశం చేయటం చాలా, ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. నిధి చాలా సుఖమా అని పాడారు ఆయన.
అది ఎప్పుడు పాడారు, ఏ పాడారు దానికి వివిధ వ్యాఖ్యానాలు ఉన్నాయి. తంజావూరు మహారాజు త్యాగరాజ స్వామి వారికి ఆభరణాలు అవి ఇవి అన్నీ పంపించి ఆయన ఆస్థానంలో విద్వాంసుడిగా చేరమని అడిగారు. అప్పుడు ఈయన నాకు అక్కర్లేదు, నిధి చాలా సుఖమని పాడారు. కాదు, ఆ టైంలో ఆయన పాడింది ఏమిట్రా అంటే, కాసిచ్చెడిదే గొప్ప ఆయనురా కలిలో రాజులకు. మనం డబ్బులు ఇస్తే ఏమైనా ఎవడైనా చేసేస్తాడు అన్నటువంటి అభిప్రాయం వాళ్ళు పెట్టుకుని ఆ అహంభావం. ఇది ఎప్పుడు పాడి ఉంటారు? ఇవి మా గురువు గారు చెప్పింది నాకు. లక్షణకారులు వాళ్ళకి స్ఫురించినట్టుగా వాళ్ళు రాస్తూ వచ్చారు. మనం దాన్నే ఫాలో అవుతున్నాం. మనం కొంచెం ఆలోచన దృక్పథంతో చూసుకుంటే ఇది ఎంతవరకు సమంజసం కాదు అనేది తెలుస్తుంది. నిధి చాలా సుఖమా అని ఎప్పుడు పాడారని అంటే, ఎప్పుడైతే ఈయన తిప్పగొట్టారో ఈ ఆభరణాలు గీభరణాలు, వాళ్ళ అన్న వచ్చి, ఏరా నీకేమన్నా మతం ఏమైనా ఉందా, రాజుగారు అవన్నీ పంపించావు, నీ రాముడు నీకేమన్నా అన్నం పెడతాడా, నీ రాముడు డబ్బులు ఇస్తాడా? అప్పుడు పాడారట, నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా. ఇది మన యొక్క ఇంప్రూవైజేషన్ అనమాట. నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా, ఇదే సాహిత్యం. దాన్ని ఎన్ని రకాలుగా మనం ఆ భావాన్ని ప్రకటించవచ్చు సంగీతం ద్వారా. అది అన్నమాట. నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా. స్వామివారు ఏం చేశారు? అన్నీ ఆయన మనసుకే ఆపాదించుకున్నారు. అన్నీ ఏవైతే చెప్పదలుచుకున్నారో ఆయనకే చెప్పుకున్నారు. ఆయనకి చెప్పుకోవటం ద్వారా జనానికి బోధించారు. నిజముగా తెలుపు మనసా నిధి చాలా సుఖమా. సో ఈ రకంగా ఆయన భావ ప్రకటన ఏ విధంగా చేసి ఉంటారో అని తెలిస్తే మనకి వినే వాళ్ళకి కళ్ళంబడి నీళ్ళు రావాల్సిందే. నిజముగా బల్కు, ఇక్కడ సంగీత ప్రయోగాలు. నిజముగా బల్కు మనసా నిధి చాలా సుఖమా. దధి నవనీత క్షీరములు రుచా. దధి నవనీత క్షీరములు రుచో, ఇది సాహిత్యం. మనం ఎట్లా వింటున్నాం ఇప్పుడు, ఎట్లా పాడుతున్నారు? వాళ్ళకంటే సాహిత్యం తెలియదు, పాడారు. మనం తెలిసిన వాళ్ళైనా పాడాలి కదా. దధిన్న వనీత క్షీరములు, యుద్ధం చేసినట్టుంది కానీ ఎక్కడైనా భావ ప్రకటన కనిపిస్తుందా? దధి నవనీత క్షీరములు రుచా. దధి నవనీత క్షీరములు, అస్వాక్షరాన్ని పొడిగించకూడదు. దధి నవనీత, అక్కడ లిబర్టీ తీసుకోవచ్చు. అక్కడ తాళానికి కావాల్సింది మీరు ఏర్పాటు చేసుకో. దధిన అంటే భాష తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది. వనిత క్షీరము అంటే ఏమో అర్థం మారిపోయేలా. సో నన్ను అడిగితే సాహిత్యానికి సంగీతం ద్వారా వచ్చినప్పుడు సాహిత్య ప్రధానం, భావ ప్రకటనకి రాగ ప్రధానం. ఈ రెండు, ఇది వ్యత్యాసం. ఇప్పుడు సంగీతంలో మీ తండ్రి గారి తర్వాత మీకు మార్గదర్శనం చేసిన గురువులు ఎవరు? నాలో ఉండేటటువంటి ఆ సంగీత ధోరణిని గ్రహించి నాన్నగారికి ఎట్లాగైనా నన్ను సంగీతంలో పెట్టాలని చెప్పని
ఉమ్, కోరిక. తెనాల్లో నేను పుట్టినది తెనాల్లో. ఉమ్, తెనాల్లో సీతారామగాన సభ అని ఒక ఆయన నారమని సుబ్బారావు గారని ఆయన నడిపించేవారు. సంవత్సరంలో 2 ఉత్సవాలు చేసేవారు, ఫెస్టివల్స్. ముసిరి సుబ్రహ్మణ్యయ్య గారని గొప్ప విద్వాంసులు, సెంట్రల్ కాలేజ్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్కి ఉమ్, ప్రిన్సిపాల్గా ఉండేవారు ఆయన. ఉమ్, వారి ఇంటికి తీసుకెళ్ళి నన్ను ఆయనకి పరిచయం చేసి ఆయన పాడమంటే పాడారు. ఆయన అన్న మాటలు ఏమిటంటే, హీ ఈజ్ ది బాయ్ ఫర్ మ్యూజిక్, ఉమ్, కానీ లెట్ హిమ్ కంప్లీట్ హిస్ గ్రాడ్యుయేషన్ అండ్ దెన్ టేక్ ఇట్ అప్. నాకు అరవం తెలీదు. ఉమ్, సుబ్రహ్మణ్యం గారు తెలుగులో మాట్లాడేవారు. బృందా ముక్తాన్ సిస్టర్స్ ఉండేవారు. బృందా అమ్మ ఆవిడ అక్కడ ప్రొఫెసర్, ఆవిడ తెలుగులో మాట్లాడారు. సో ఏదో నాకు వచ్చిరాని ఇంగ్లీష్లో మొత్తానికి కొట్టుకుని తర్వాత అరవం నేర్చుకుని అప్పుడు నేను చూశాను. ఈ తెనాల్లో కచేరీ చేసిన ఆయన పేరు సుబ్రహ్మణ్య పిళ్ళై గారు. ఆయన చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాను నేను. నమస్కారం అండి, నేను మీ కచేరీ తెనాల్లో విన్నాను. అవునాపా, సరే నాకు ఉండటానికి మా ఇంట్లో మిద్దె మీద కొట్టాయి ఉంది, ఆ కొట్టాయిలో ఉండు. ఆ రకంగా ఆయనతో పరిచయం అయింది. ఉమ్, అక్కడికి వెళ్ళాను. తర్వాత ఇంకో విద్వాంసులు తిరుపాంబరం స్వామినాథ పిళ్ళై గారని ఫ్లూట్ విద్వాంసులు. ఆ రోజుల్లో ఈ 60 ఏళ్ళు రిటైర్మెంటు అదంతా ఏం లేదు. ఉమ్, గొప్ప విద్వాంసుడు, మంచి ప్రావీణ్యత కలిగిన వాడు. వాళ్ళే టీచింగ్ తీసుకునేవాళ్ళు. ఇప్పట్లాగా 65, 62, 65 కాగానే రిటైర్ కాదు. అనుకోకుండా ఓసారి ఆర్మీలో రిక్రూట్మెంట్ జరుగుతుంది అన్నారు అని చెప్పారు ఎవరో. ఉమ్, వెళ్ళాను. వెళ్ళగానే సెలెక్ట్ అయినాను. పంపించేశారు బెంగుళూరు. ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయాను. ఉమ్, ఇది తెలిసిన మా నాన్నగారు చాలా ఇది చేసి మొత్తానికి 61లో నాకు ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్స్లో ప్రైజ్ వచ్చింది. అది ప్రెసిడెంట్ అవార్డు. ఉమ్. 1961లో. అప్పటికి మీ వయసు ఎంత? 16 ఏళ్ళు. ఆ, అప్పుడు రాధాకృష్ణన్ గారు యాక్టింగ్ ప్రెసిడెంట్. ఉమ్, అప్పుడు ఢిల్లీలో ఇచ్చేవారు. ఉమ్, సో అప్పుడు మా నాన్నగారు ఆయనకు ఉత్తరం రాశారు. నీ చేతుల్లో ప్రైజ్ తీసుకున్నవాడు సంగీత విద్వాంసుడుగా రావాలని నేను ఆశపడ్డాను. వాడేమిట్రా అంటే ఆర్మీలో పోయి క్లర్క్గా చేరాడు, నువ్వు వెంటనే వాడిని డిశ్చార్జ్ చేయించు అని చెప్పని ఈయన ఉత్తరం రాశారు రాధాకృష్ణ. అంటే అదేదో ఆయన కట్లో పడ్డది. 24 గంటలు నన్ను డిశ్చార్జ్ చేసేసారు. ఉమ్, విని చూసి అవగాహన చేసుకుని ఆ రకంగా నేను పాడే పాటే. తర్వాత పెద్ద పెద్ద విద్వాంసులందరిది విని ఏ విధంగా పాడాలి ఆలోచన శక్తి పెరిగి ఉమ్, దాన్ని బట్టి ఇప్పుడు నేను అవలంబిస్తున్న పద్ధతి అదే. ఉమ్, మిగతా వాళ్ళు పాడేదానికి నేను పాడేదానికి ఏమీ సంబంధం ఉండదు. ఎందుకంటే నేను సాహిత్యానికి ప్రాధాన్యం ఇచ్చేవాడిని. ఉదాహరణకి, తెలిసి రామచింతనతో నామము సేయవే, ఉమ్, తెలిసి రామచింతనతో నామము జయవే ఓ అని పాడతారు. ఏం తెలిసి? దానికి ఏదన్నా ఒక సందర్భం ఉండాలి కదా. ఉమ్, స్వామివారి కృతులు సాధారణంగా ఆ అర్థాన్ని లింక్ చేస్తూ పాడాలంటే చాలా మటుకు ఆయన కృతులు అనుపల్లవి నుంచి పాడాలి. ఉమ్, పల్లవి, అనుపల్లవి, చరణం అని 3 భాగాలు ఉన్నాయి ఒక్కొక్క కృతిలో. అనుపల్లవి ఏం చెప్తుందంటే, తలపులన్నీ నిలిపి నిమిషమైన తారక రూపుని నిజతత్వములను తెలిసి, ఉమ్, అప్పుడే ఆ అర్థం పూర్తిగా తెలుస్తుంది. తలపులన్నీ నిలిపి నిమిషమైన తారక రూపుని నిజతత్వములను తెలిసి రామచింతనతో. ఇప్పుడు నేను సాహిత్యం చెప్పిన దానికి సంగీతంతో చేర్చి పాడిన దానికి వ్యత్యాసం ఉంది కదా. అవును.
ఇందులో భావ ప్రకటన రాగం ద్వారా, అది ఉచ్చ సాహిత్య ప్రకటన మాత్రమే. తలపులన్నీ నిలిపి తలపులన్నీ నిలిపి నిమిషమైన తారక రూపుని నిజతత్వములను తెలిసి రామచింతనతో నామము సేయవే. దీనికి సాహిత్యానికి సంగీతం ఈ విధంగా జోడించాలి. బాగుందండి. సో విని విని ఆయన యొక్క పోకడ ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏ విధంగా పాడి ఉంటారు, ఈ రకంగానే పాడా నేను. దాదాపు ఒక 2 దశాబ్దాలు పాడా అట్టాగే. మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు నేను పాడి చూపించిన ప్రకారం తొడలు బాదుకొని ఒళ్ళు విరుచుకొని సర్కస్ చేసి అంత. మా గురువు గారు లయలో చాలా పెద్ద దిట్ట. ఫుల్ బెంచ్తో పాడిన విద్వాంసులు ఆయన. ఫుల్ బెంచ్ అంటే అన్ని పక్కవాద్యాలు, వైలిను, మృదంగం, ఘటం, కంజీర, మోర్సింగు, డోలకు, ఇట్లా పలు పక్కవాద్యాలు వేయించుకుని పాడిన ఆయన. సో ఆయన లెక్కలు విక్కులంతా కూడా ఆయనకు వాయించాలంటే చాలామంది వెనక ముందడుగు వేసేవాళ్ళు కాదు. ఓ రోజు అడిగారు ఆయన్ని, ఏమంటే మీ శిష్యుడిని అనగానే కొంచెం వ్యవహారం అంతా కాస్త ఎదురు చూస్తున్నారు వినేవాళ్ళు, నాకేం తెలియదు, తెలుసుకుని పాడదాం అనుకుంటున్నాను. చిచి చిచి అదంతా సంగీతం కాదురా, భగవంతుడు మీకు మంచి శారీరం ఇచ్చాడు, భాషా జ్ఞానం ఇచ్చాడు, చక్కగా అనుభవించి పాడు. ఇది ఆయన చేసిన ఉపదేశం. అప్పటి నుంచి నా ధోరణి కంప్లీట్గా మారిపోయింది. ఆయన దగ్గర నేర్చుకునే మార్చేశా. ఉదాహరణకి తులసి జగ జనని దురిత పహారిణి, తులసి జగ జనని దురిత పహారిణి తులసి. ఇది ఆయన పాడింది, రికార్డు కూడా ఉంది, చాలా ఫేమస్. ఎప్పుడైతే ఆయన ఈ ఉపదేశం చేశారో వెంటనే ఇంక అప్పటి నుంచి మొదలుపెట్టా ఆలోచించడం. ఏమిటి స్వామివారు ఏమిటి మనసులో పెట్టుకొని రాసుంటారు, ఏ భావ ప్రకటన చేయాలనుకుంటారు, ఏ విధంగా చేసి ఉంటారు, అట్లా మొదలైంది. తులసి జగజనని దురితాపహారిణే, తులసి జగజనని దురితాపహారిణే. ఇది ఎట్లా ఉంది? ఆయన ఆ మాటలు అనకపోతే నేను ఈ విధంగా మారేవాడిని కాదు. అనంతో అంతరంగం కార్యక్రమం వేదికగా డాక్టర్ తాడేపల్లి లోకనాథ శర్మ గారి యొక్క అంతరంగంలోని అనేక ఆసక్తికరమైన విషయాలను మనం ఆవిష్కరించుకున్నాం. మరొక ఎపిసోడ్లో వారి అంతరంగంలోని అనేక విషయాలను మరోసారి ఆవిష్కరించుకుందాం.